జైలులో ఉన్న ప్రతి వ్యక్తి నేరస్తుడు కాదు. కొంతమంది పరిస్థితుల వల్ల, పేదరికం వల్ల, అప్పుల వల్ల జైలులో ఉంటారు. ఇస్లాం ఈ వర్గాన్ని కూడా మర్చిపోదు. ఈ సత్యాన్ని తన పాలనలో అద్భుతంగా చూపించిన నాయకుడు ఉమర్ ఇబ్నే అబ్దుల్ అజీజ్ రహ్మతుల్లా అలై. ఆయన ఖలీఫా అయినప్పుడు తన లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. అన్యాయం తొలగించాలి, బలహీనులను రక్షించాలి. ఆయన దృష్టిలో పేదలు, అనాథలు మాత్రమే కాదు, ఖైదీలు కూడా ఉన్నారు. ఒకరోజు ఆయన ఆదేశం ఇచ్చారు, జైలులో ఉన్న ఖైదీల పరిస్థితి తెలుసుకోండి అని. అధికారులు వెళ్లి చూశారు. అక్కడ ఉన్న అనేక మంది ఖైదీలు అసలు నేరస్తులు కాదు, పేదలు అని. వారు అప్పులు చెల్లించలేక జైలులో ఉన్నవారు. ఈ విషయం ఉమర్ ఇబ్నే అబ్దుల్ అజీజ్ కి తెలిసిన వెంటనే ఆయన గుండె కదిలిపోయింది. డబ్బు లేకపోవడం వల్ల ఒక వ్యక్తి జైల్లో ఉండడం న్యాయమా? పేదవాడికి శిక్ష, ధనికుడికి స్వేచ్ఛ అని ఆయన ఆలోచించి వెంటనే ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అప్పుల కారణంగా జైల్లో ఉన్న వారందరినీ విడుదల చేయాలని ఆదేశించారు. అంతేకాదు, బైతుల్ మాల్ నుండి వారి అప్పులు తీర్చమని చెప్పారు. కేవలం విడుదల కాదు, వారికి గౌరవంతో జీవించే అవకాశం, ఒక కొత్త ప్రారంభం ఇచ్చారు. సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. ఒక ఖలీఫా జైలులో ఉన్న పేదవారి గురించి ఆలోచించాడు, వారిని బయటకు తీసుకువచ్చాడు, వారి అప్పులు తీర్చాడు. ఇది కేవలం పాలన కాదు, ఇది కరుణతో నిండిన నాయకత్వం. ఈ రోజు కూడా అప్పుల వల్ల బాధపడుతున్న వారు ఎంతో మంది జైలులో ఉన్నారు. ప్రశ్న ఏంటంటే, ఇలాంటి సహాయం మనం జైలులో ఉన్న వారికి చేస్తున్నామా లేదా అనేది గుర్తుంచుకోండి. ఉమర్ ఇబ్నే అబ్దుల్ అజీజ్ రహమతుల్లా అలై ఖైదీలను విడుదల చేయలేదు, వారి జీవితాలను విడుదల చేశారు. బలహీనుడి బాధను చూసిన నాయకుడు అల్లా దగ్గర గొప్పవాడు. ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.